మొత్తానికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నిర్వాహకుల్లో ఒకటైనటువంటి ఈ లాజరస్ ప్రసన్న బాబు 3 విషయాల్లో అడ్డంగా బుక్ అయిపోయి తన బలహీనతలను బయట పెట్టుకున్న కారణంగా 1, 2 నాతో డిబేట్కి సిద్ధమని ఛాలెంజ్ చేసి నన్ను ఆహ్వానించి కూడా సరైన పద్ధతిలో చర్చకి సిద్ధపడకపోయిన కారణంగా 2 కారణాల వల్ల బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఓడిపోయిందని ప్రకటిస్తున్నాము. మీ బాబు ప్రకటించాడు కదా, నా చేతిలో అహ్మద్ దేదా ఓడిపోయాడు, జకీర్ నాయక్ ఓడిపోయాడు, ఆడు ఓడిపోయాడు, స్టీఫెన్ హ్యాకింగ్ ఓడిపోయాడు. అసలు వాళ్ళు ఎవరికి మీ బాబు ఉన్నాడని కూడా తెలియదు. మీ బాబు గురించి వాళ్ళకి ఆయన పేరు కూడా తెలియదు వాళ్ళకి. కానీ వాళ్ళకి ఛాలెంజ్లు చేసేసేసి వాళ్ళు రాలేదు అని చెప్పి సెల్ఫ్ డబ్బాలు కొట్టేసుకుని జైసార్ అని చెప్పేసి బిరుదులు ఇచ్చేసుకున్నారు. మాకు అంత అవసరం లేదు. నువ్వు ఓపెన్గా నీ మీద ఛాలెంజ్ చేసావు, నువ్వు రెస్పాండ్ అయ్యావు, జనం అందరూ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఎవరు తప్పుడు పద్ధతిలో వెళ్తున్నారు, ఎవరు సరైన పద్ధతిలో మాట్లాడుతున్నారో. ఆల్రెడీ నువ్వు